నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. ఎడారులాని ఏదెనులాయనే, ఎడారులాని ఏదెనులాయనే, నాతో నీ ఉండగా నీతో నేనుండగా, నాతో నీ ఉండగా నీతో నేనుండగా. జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతి వత్సరం, కనువిందు చేసితివి. జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతి వత్సరం, కనువిందు చేసితివి. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. వణకుచుండగా నా పాదములు, ఎదుటను నా విపత్తు చూసి, వణకుచుండగా నా పాదములు, ఎదుటను నా విపత్తు చూసి, శరణు వేడగా నీ శౌర్యమునకు సాక్షిగా చేసి, శరణు వేడగా విధాత నీవే. నీ శౌర్యమునకు సాక్షిగా చేసి, విజయ దుందుబి వినిపించము, విజయ దుందుబి వినిపించము. జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతి వత్సరం, కనువిందు చేసితివి. జయశీలుడా జయభేరి మ్రోగించితివి ప్రతి వత్సరం, కనువిందు చేసితివి. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. నా విజయ సారథి నీవేగా, నడిపించుము నన్ను అనునిత్యము. ప్రతికూల స్థితులందు మమ్ము ధైర్యపరచి, నా కుడి ప్రార్థన నీడవై నిలచి, ప్రతికూల స్థితులందు మమ్ము ధైర్యపరచి, నా
ప్రార్థన పీడవై నిలచి బాధ నిండిన దేశమందు వేదనలాని వేడుకగా చేసి బాధ నిండిన దేశమందు వేదనలాని వేడుకగా చేసి విజయ ధ్వజముగా స్థాపించావు విజయ ధ్వజముగా స్థాపించావు జయశీలుడా జయవేరి ప్రోదించితివి ప్రతి వత్సరం నన్ను విందు చేసితివి జయశీలుడా జయవేరి ప్రోదించితివి ప్రతి వత్సరం నన్ను విందు చేసితివి నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను నిత్యము నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను నిత్యము నిలువనిచిన నీ కృప చూసి నిలువగాపిన నా దోషములు నిలువనిచిన నీ కృప చూసి నిలువరబోయిన ప్రతివాది ఎదుట నీ పవిత్రతకు ప్రతీకగా చేసి నివ్వరబోయిన ప్రతివాది ఎదుట నీ పవిత్రతకు ప్రతీకగా చేసి విజయ మకుటము నాగించము విజయ మకుటము నాగించము జయశీలుడా జయవేరి ప్రోదించితివి తన విందు చేసితివి జయశీలుడా జయవేరి ప్రోదించితివి ప్రతి వత్సరం తన విందు చేసితివి నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను అనునిత్యము నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను నిత్యము ఎడారులాని ఏదెనులాయని ఎడారులాని ఏదెనులాయని నాలో నీ ఉండగా నీతో నేనుండగా నాతో నీ ఉండగా నీతో నేనుండగా జయశీలుడా జయవేరి ప్రోదించితివి ప్రతి వత్సరం నన్ను విందు చేసితివి జయశీలుడా జయవేరి ప్రోదించితివి ప్రతి వత్సరం నన్ను విందు చేసితివి నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను అనునిత్యము నా విజయ సారథి నీవేగా నడిపించుము నన్ను అనునిత్యము. ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క వాక్యము
కంటే ముందుగా దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడే కొరకు అమూల్యమైన ఉన్నతమైన మీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థించి కనిపెట్టిన రీతిన ఈ దినాన్ని మాకు ప్రసాదించి మీ సన్నిధానములో మీ నామ సంకీర్తనము నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు, నిత్య జీవార్థమైన అమూల్యమైన నీ మాటలు వినుటకు మీరు కృప చూపినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఉదయకాలమున మీ దాసుల ద్వారా, మధ్యాహ్నమున మీ కుమారుని ద్వారా మీరు ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రం. నాటి సమాజములో సంఘమునకు అవసరమైన శ్రేష్టమైన సంగతులు మీ దాసుల ద్వారా మీరు ప్రకటిస్తున్నారు. అందును బట్టి స్తోత్రం. అలాగే జీవము గల దేవుని మందిరములో ఉంటున్న నీ పిల్లలు కూడా చక్కని స్వరములతో ఈ నామ సంకీర్తన తండ్రి మీ దాసులు మాట్లాడుచుండగా మేము కూడా శ్రద్ధగా విని వాటి ప్రకారంగా మేమందరం బ్రతుకుటకు మీ ఉద్దేశమును చిత్తము మేము జరిగించుటకు మీరే కృప చూపాలి. చక్కని వాతావరణం ఇచ్చినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్ అని మనకు అందిస్తారు. దైవజనులు గారిని వాక్యం అందించవలసింది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియులు మోజెస్ గారికి, బాధ్యులైన నాయకులందరికీ, జీవం గల దేవుని మందిరం సంఘ సభ్యులు, సహవాసంలో ఉన్న ప్రియులందరికీ, అలాగే నాతో కూడా వాక్య పరిచయకు ఆహ్వానింపబడిన దేవుని సేవకులు ఇమ్మానుయేల్ గారికి, ఈ సాయంకాలం కూడికకు చేరవచ్చిన సహోదరులు, స్థానిక సంఘస్థులే కాక ఈ పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఉన్న ప్రభు పిల్లలు, విశ్వాసులందరికీ ప్రభు నామమున నా యొక్క ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృప చేత 26వ సంవత్సరంలో ఆగస్టు 15వ తారీఖు దేశానికి ప్రభు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి ప్రభువుకు మనం స్తోత్రములు చెల్లిస్తున్నాము. అధికారులు అందరి కొరకు, సెంటర్లో ఉన్న, స్టేట్స్లో ఉన్న, జిల్లాల్లో ఉన్న, మండలాల్లో ఉన్న వారందరి రక్షణ, వారి భద్రత, వారి క్షేమము, ప్రజలు నెమ్మదిగా సుఖముగా బ్రతుకున్నట్లు మనుషులందరి కొరకు ప్రార్థించమని దేవుని వాక్యంలో ప్రభుత్వ ఆజ్ఞను అనుసరించి వారి కొరకు మనం ప్రార్థిస్తూ వారి శ్రేయోభిలాషులుగా మనం ముందుకు సాగుతూ ఉన్నాము. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మాత్రమే కాక మోజెస్ గారు కూడిక ప్రారంభంలో చెప్పినట్లుగా ఆపదాసత్వం నుండి మానవుడు నిజమైన విడుదల, స్వాతంత్ర్యం అనుభవించాలి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడు అని దైవ గ్రంథంలో రాయబడి, మీరు ఇచ్చిన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని బట్టి ప్రభు నామమున దినవంతట్లో మీరు చేసిన ప్రతి విధమైన పరిచర్యలను బట్టి సంఘానికి, దైవ సేవకులకు నా యొక్క కృతజ్ఞతను నేను తెలియజేస్తున్నాను. 15వ తారీఖు ఇక్కడ కూడిక ఉంటుంది అని తెలియజేశారు, కానీ అప్పట్లో నేను 15వ తారీఖు ఏ రోజు వచ్చింది అనేది నేను పేటగా చూడలేదు. కొన్ని నెలల ముందుగానే ఆలోచన చేయడం జరిగింది. అయితే రేపు ఆదివారం ప్రభుదిన కనుక స్థానిక సంఘాలలో ఆరాధన బాధ్యతలు ఎన్నో ఉంటాయి. అందువల్ల ఈ రాత్రి కూడికలో ఉండి అంతవాక్య పరిచర్య జరిగించి నేను ప్రయాణం చేయవలసి ఉన్నది. మధ్యలో వెళ్తున్నందుకు ప్రభు నామమున మన్నించాలని ముందుగా మనవి చేస్తున్నాను. దైవ గ్రంథముల నుండి ఉదయకాలం మనం ఆదికాండం 32వ అధ్యాయం మొదటి 12 వచనాలు చదువుకొని, ఆదికాండం 25 మొదలుకొని 32 వరకు జరిగినటువంటి సన్నివేశాలు,
సందర్భాలు 35లో కుటుంబ సమేతంగా బేతేలుకు వచ్చి జీవము గల దేవుని సన్నిధిలో ఆరాధన చేసిన ఇశ్రాయేలు ఆయన కుటుంబం వారి యొక్క చరిత్ర మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకున్నాం. దానిలో అన్న అయిన ఏశావుకు అన్యాయం చేసి మోసం చేసి వెళ్ళిపోయి దాదాపు 20-21 సంవత్సరాల తర్వాత ప్రభువు చెప్పిన మాటకు లోబడి ఆయన తమ్ముడు యాకోబు, అప్పటికి ఇంకా యాకోబుగానే ఉన్నాడు, యాకోబుగా జన్మించాడు, యాకోబుగా ఎదిగాడు, యాకోబుగా మోసగించాడు, యాకోబుగానే కొలువు చేశాడు, యాకోబుగానే చాలా కాలం సాగుతూ వచ్చాడు. ఆయన జీవించిన కాలం చాలా తక్కువ అని ఒకసారి ఐగుప్తు రాజు ఫరోకు చెప్పాడు. నీ వయసు అంతా ఎన్ని సంవత్సరాలు జీవించావు అంటే అతను నేరుగా చెప్పకుండా నా పితరులు జీవించిన దినాల్లో వారు జీవించినన్ని సంవత్సరాలు కాలేదు అని నేను చాలా తక్కువ కాలం జీవించాను అన్నట్టుగా అతడు చెప్పాడు. అది ఒక రకంగా వాస్తవమే. కానీ ఈ రాత్రి అదే అధ్యాయంలో మరికొన్ని వచనాలు, ముగింపు వచనాలు చదివి కొద్ది నిమిషాలు మీ మధ్య వాక్య పరిచర్య జరిగించి దైవ సేవకులకు నేను అప్పగిస్తాను. ఆదికాండం 32:22 నుండి నేనే చదువుతున్నాను. దైవ గ్రంథం 66 గ్రంథాలు కలిసి ఒకే గ్రంథంగా ఉన్న పరిశుద్ధ గ్రంథం. దానిలో మొదటి పుస్తకం బుక్ ఆఫ్ జెనసిస్, ఆదికాండం అంటారు. దానిలో 22 నుండి 32 వరకు మనం చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాడు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాడు. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలే. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను అనే. ఆయన నీ పేరేమి అని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమని. అందుకు ఆయన, నీవెందు నిమిత్తము నా పేరు అడిగితివి అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయిన అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచూ నడిచాను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీది తుంటి నరం కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలులు తొడగూటి మీద ఉన్న తుంటి నరము తినరు. మరికొన్ని వచనాలు అదే పాత నిబంధన భాగముల నుండి హోషేయ గ్రంథం 750వ పేజీ తెలుగులో బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 12, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాలు, 4 వచనాలు మాత్రం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఆ తర్వాత వాక్య పరిచర్యలో ఏ వచనం చెప్పినా తేటగా చదవగలిగిన ఒక సహోదరుడు, దైవ సేవకులు కాక యవనస్తులు చదివితే బాగుంటుంది. 3, 4, 5, 6 వచనాలు నేనే చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలి. బెతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయ. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని
ఆయనకు జ్ఞాపకార్థ నామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించచ్చు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. చదవబడిన ఈ వేద భాగం పరిశుద్ధ లేఖనాలు ఆదికాండం 32లో చదివిన కొన్ని వచనాలు, హోషేయ గ్రంథం 12లో చదివిన 4 వచనాలు, రాత్రి వేళ చేరి వచ్చిన దేశీయ స్నేహితులైన మీ అందరి కొరకు, ప్రభు నుండి విశ్వాసం ఉంచిన వారి కొరకు, ప్రభు ప్రత్యక్షత ఇంకా పొందని వారి కొరకును ప్రభువే ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడును గాక. దేశీయ స్నేహితులారా, తల్లిదండ్రులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన సోదరి సోదరులారా, ఈ సాయంకాలం చక్కని పాటలు చక్కగా అభ్యాసం చేసి అర్ధసహితంగా గానం చేసి మన మధ్య వినిపించి వాక్య పరిచర్యకు మంచి ప్రవేశాన్ని సిద్ధపాటును కలిగించిన సహోదరులందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. వాక్యానుసారమైన భావగర్భితమైనటువంటి పాటలు మనం విన్నాం. ఈ రాత్రి ఒక వ్యక్తి జీవితంలో సంభవించిన 2 గొప్ప అనుభవాలు. ఆ రాత్రి అని ఆదికాండం 28లో చెప్పాడు, మళ్ళా ఆ రాత్రి అని ఆదికాండం 32లో చెప్పాడు. ఏ వెరీ సిగ్నిఫికెంట్ నైట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్. అబ్రహాము మనువడు, ఇస్సాకు కుమారుడు యాకోబు జీవితంలో ప్రసిద్ధిగాంచిన 2 రాత్రులు. ఒక రాత్రి దేవుని మందిర ప్రత్యక్షత లభించింది. ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం, దేవుని ఇల్లు, దాని ప్రత్యక్షత. కానీ యాకోబులో మార్పు రాలేదు. అతడు వెళ్ళిపోయాడు. తెల్లవారినప్పుడు లేచి అతని స్తంభంగా చేసి పన మీద నూనె పోసి అక్కడ మొక్కుబడి చేసి ఇంకెన్నో నేను మరలా వస్తే పలానా దేవుడు నాకు చేస్తే ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, ఆయన నాకు ఇచ్చే యావత్తులోనే ఆయనకు 10 వంతు ఇస్తాను అని ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. దాదాపు 21 సంవత్సరాల చరిత్ర గతించిన తర్వాత అతడు ఒంటరిగాడుగా వెళ్ళిన వాడు తిరిగి వస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పగా పద్దనరాముకు వెళ్ళాడు. పరలోకము దేవుడు చెప్పగా పద్దనరామును విడిచి ఆయన స్వంత ఇంటికి, స్వంత ప్రదేశానికి ఆయన బయలుదేరి వస్తున్నాడు. అందులో ముఖ్యంగా నీవు నీ శ్రమ దినమున, నీ సహోదరుని ఎదుట నుండి నీవు పారిపోయిన దినమున, నీకు కనబడిన దేవునికి నీవు బలిపీఠం కట్టాలి. అక్కడ బేతేలు ప్రత్యక్షత నీవు పొందగలవు అని జీవము గల దేవుడు యాకోబుకు స్పష్టంగా చెప్పిన మాటకు విధేయుడై ఆదికాండం 35లో ఆయన బయలుదేరి అక్కడికి వచ్చాడు. ఈ రాత్రి మనం అక్కడి వరకు వెళ్ళడం లేదు, కానీ 32లో ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అన్నను 2 విషయాల్లో మోసగించాడు. జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో మోసగించాడు. జ్యేష్ఠుడు కవల పిల్లలే కానీ వారిలో మొదటిగా పుట్టినవాడు ఏశావు, రోమము గలవాడు. నున్ననివాడు యాకోబు. కవల పిల్లలైనా మొదటివాడే, రెండోవాడే. కానీ ఇతడు యాకోబు చాలా ఉపాయశాలి, మోసగాడు కనుక ఏశావు అరణ్యానికి వెళ్ళి వేటాడి అలసిపోయి వస్తూ ఉండగా ఆకలి ఉన్నది, దాహం ఉన్నది, అలసటతో ఉన్నాడు. అప్పటికి ఆ వచ్చే ఏశావుకు భ్రమ కలిగించాలని ఈ మోసగాడు ఉపాయశాలి ఎర్రగా చక్కగా ఆకర్షణీయంగా రుచిగా ఉన్నట్టు కనబడేటువంటి వంటకాన్ని తయారు చేస్తున్నాడు. అదేం పెద్ద వంటకం కూడా కాదు, అది కలగూర వంటకం అని తెలుగులో రాశాడు. సింప్లీ ఏ సూప్.
అది ఒక సూప్ అంతే. టమాటా సూప్ కానీ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ కానీ అటువంటి ఒక సూప్ తయారు చేస్తున్నాడు. ఆ గరిటతో చూపుతూ ఆకర్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఆ ఎర్రగా ఉన్నది ఏమిటి, నాకు కొంచెం పెట్టమన్నాడు ఏశావు. అడిగిన వాడు అన్న, వంట చేస్తున్నవాడు తమ్ముడే కదా. తల్లిదండ్రులకు 2 కుమారులు జన్మించారు. కానీ ఈ బేరగాడు అప్పుడే బేరం పెట్టాడు. నీకు ఈ కలగూర వంటకం కావాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇమ్మన్నాడు. ఏశావుకు జ్యేష్ఠత్వం యొక్క హక్కు విలువ తెలియక దాన్ని తృణీకరించాడని దైవ గ్రంథంలో రాయబడి. నేడు చావబోతున్నాను కదా, నాకెందుకు ఇది, నాకు కావాల్సింది ఒక పూట పూటి కొరకని. అందుకే దైవ సేవకులు మరలా వివరించారు, జ్ఞాపకం చేశారు. మానవుడు ఎంత సులువుగా విలువైన వాటిని విలువ తెలియక పోగొట్టుకుంటాడు వారు వివరించారు. జ్యేష్ఠత్వము కొరకు తనది కానిది జ్యేష్ఠత్వము కొరకు ప్రాకులాడుతున్నవాడు యాకోబు, తనదైన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వాడు ఏశావు. సరే, అతడు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చి ఆ కలగూర వంటకాన్ని తీసుకున్నాడు. ఆ విషయంలో తమ్ముడు అన్నను మోసగించాడు. మరొకసారి తండ్రి తన వృద్ధాప్యంలో, నా మరణ దినం నాకు తెలీదు, అది ఆదికాండం 27, పుట్టింది 25లో, ఇస్సాకు రెబెకాల వివాహం ఆదికాండం 24, ఇద్దరు పుట్టింది 25లో, 25, 26, 27 3 అధ్యాయాలు ఒక రకమైన చరిత్ర. 28 ఇంటి నుండి బయలుదేరి వెళ్ళి 28, 29, 30 మరొక రకమైన చరిత్ర. 31, 32, 33, 34 4 అధ్యాయాల్లో ఇంకొక రకమైన చరిత్ర. బేతేలుకు రావలసిన యాకోబు లాబానుతో సమాధానపడి 31వ అధ్యాయం, ప్రభుతో సమాధానపడి 32వ అధ్యాయం, ఏశావుతో సమాధానపడి 33వ అధ్యాయం, ఇంటి వారితో సమాధానపడి 34వ అధ్యాయం. ఏ కొరత లేకుండా, ఏ వెలితి లేకుండా పూర్ణ హృదయంతో తన కుటుంబం అంతటితో కలిసి దైవ భయముతో దేవుని ఇల్లు బెతేలు దేవుని ప్రత్యక్షతను పొందడానికి రావలసిన విధంగా అతడు వచ్చాడు. ఆదికాండం 35లో ఆ విషయాలు వివరించబడ్డాయి. స్నేహితులారా, ఈ రాత్రి 2 రాత్రుల సంభవాలు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి, తల్లిదండ్రులను విడిచి ఇస్సాకుకు దూరమై, రిబ్కాకు దూరమై, అన్నకు దూరమై, సొంత దేశానికి దూరమై దూర దేశానికి బయలుదేరి వెళ్ళిపోతున్న యాకోబు ఒంటరిగా. అక్కడ ఒంటరిగాడే. ఆదికాండం 32లో కూడా అతడు ఒంటరిగానే ఉన్నాడు. ఆ రాత్రి ప్రభువు దర్శించాడు అని ఆదికాండం 28లో చూశాం. మళ్ళీ ఆదికాండం 32లో ప్రభువు దర్శించాడు, నేను యెహోవా దేవుని ముఖాముఖిగా చూచాను అన్నాడు. స్నేహితులారా, ఈ జీవిత కాలంలో ముఖాముఖిగా దేవుని చూచిన అనుభవం మీకు కలిగిందా లేదా? ఈ రాత్రి వరకు కలగకపోతే 2026 ఆగస్టు నెల 15వ తారీఖు రాత్రి ఆ ముఖాముఖి అనుభవాన్ని పొంది వెళ్ళాలి. అది ముఖ్యమైన. మేము ఒత్తిడి చేయం, బలవంతం చేయం. మానవ జీవితంలో దైవ ప్రత్యక్షత ఎంత అత్యవసరమైనదో దానిలో ఉన్న ఆనందం, ఆశీర్వాదం మీదుట ఉంచాలని మేము ప్రార్థనాపూర్వకంగా ఈ వర్తమానం మీకు వినిపిస్తున్నాం. ఒక రాత్రి ఒంటరిగాడిగా వెళ్ళిపోతుండగా దేవుడు భూమి మీద ఒక నిచ్చెన నిలిపాడు. అది స్వర్గానికి నిచ్చెన అంటారు. ఆ నిచ్చెన మనుషులు చేసే నిచ్చెన కాదు. భూమి మీద నిలుపబడితే దాని కొన ఆకాశమునంటేను అన్నాడు. ఆ కొన పైన దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ రాత్రి వేళ ఆ నిచ్చెన పైనుండి జీవము గల దేవుడు, మహిమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు మాట్లాడుతున్నాడు మానవుడితో. పైన దేవుడు, కింద మానవుడు. కింద మోసగాడు, పైన యథార్థవంతుడు. పైన సత్యవంతుడు, కింద అబద్ధికుడు. చాలా వ్యత్యాసాలు అక్కడ ఉన్నాయి.
ఎందుకు అంటే దేవుని తపన నశించే వారిని వెదకి రక్షించాలి. పాపంలో నశించే మానవాళిని, నన్ను నిన్ను వెదకి వెంటాడి రక్షించాలి. దేవుని ప్రేమ బలవంతం చేస్తున్నది. దేవుని ప్రేమ ఆయనను తొందర చేస్తున్నది. ఆయనకేం పట్టింది? పాపంలో జన్మించి పాపంలో జీవించే మనం ఒకరోజు పాపంలో చనిపోతే దేవునికి ఏమి నష్టం లేదు, కానీ ఆత్మకు తీవ్రమైన నష్టం ఉన్నది కదా. పాపములో చనిపోతే ఆ రక్షకుడు చెప్పి వెళ్ళాడు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు అన్నాడు. మానవుడు చేయకూడనిది ఒక్కటే, పాపములో చనిపోకూడదు. పాపంలో జన్మించాం, మనం ఏం చేయలేం. పాప స్వభావం మనలో ఉన్నది కనుక పాపం చేస్తున్నాం. దానికి కూడా మనం బాధ్యులం కాదు ఒక రకంగా. కానీ ప్రేమగల దేవుడు పాపంలో నశింపకుండా ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఒకే ఒక నిచ్చెన, భూయాకాశాలను కలిపిన ఒకే ఒక నిచ్చెన, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని ఆ రక్షకుడు చెప్పి వెళ్ళాడు. ఆయన ద్వారా తప్ప, ఆయన తప్ప మధ్యవర్తి లేడు, పాపిని రక్షించే రక్షకుడు లేడు. ఆయన ఉచితంగా ఈ మార్గాన్ని మన కొరకు ప్రవేశపెట్టి దీనికి ఏమి ధర పెట్టకుండా ఉచితంగానే ఆయన అందిస్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ ఆ దేవుని ప్రత్యక్షతను పొందాలి. దేవుని ఇంటి ప్రత్యక్షత, మందిర ప్రత్యక్షత ఆయనకు లభించింది ఆదికాండం 28లో. రెండవది, ఆయన దాదాపు 21 సంవత్సరాలు సేవ చేసి, కొలువు చేసి, మందతో ఉండి యావత్ శక్తితో ప్రయాసపడి పనిచేసి లాభానికి మేలు కలుగజేశాడు. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నీకు కలిగింది చాలా దేవుడు అభివృద్ధి చేశాడు. నేను పాదము పెట్టిన చోటల్లా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని యాకోబు చెప్పాడు. లాభానుకున్నది అత్యధికముగా అభివృద్ధి పొందడానికి యాకోబు చేసిన సేవ కారణం. యాకోబు అంతగా కష్టపడి పనిచేశాడు. ఇప్పుడు లేయా, రాహేలు, జిల్పా, బిల్హా ఈ 4 కుమార్తెలు ఆయన కుటుంబీకులయ్యారు. వారి ద్వారా కలిగిన దాదాపు 11 మంది పిల్లల్ని తీసుకొని యాకోబు ఒంటెలతో, గాడిదలతో, ఆవులతో, వెండి బంగారాలతో, దేవుడిచ్చిన సంపదతో బయలుదేరి వస్తున్నాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు ఏదీ లేదు, ఒంటరిగా వెళ్ళాడు. చేతికరతో మాత్రమే యొర్దాను దాటాను అని చెప్పాడు. నేడు 2 గుంపులు అయ్యానని 32వ అధ్యాయం ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 2 గుంపులు, మహనీయం, 2 సేనలు, అందులో ఉన్నటువంటి వింత దేవుని వాక్యములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఏశావు సంగతి ఎలా ఉంచండి. ఈ యాకోబు ఏశావును ఎలా ఎదుర్కోవాలి ఆయన లోపల ఆరాటపడుతున్నాడు. అతడు 400 మందితో బయలుదేరి వస్తున్నాడు అంటే నేను 2 సార్లుగా చేసిన మోసాన్ని బట్టి నన్ను చంపడానికి వస్తున్నాడు అనుకున్నాడు, భయపడ్డాడు, తొందరపడ్డాడు అనే మాటలు కూడా అక్కడ రాయబడ్డాయి. గిల్టీ కాన్షియన్స్ అంటారు. నేరపూరితమైన మనస్సాక్షి మానవులకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ కూడికలో చేరివచ్చిన స్నేహితులారా, నీవు చేసిన దేనిని బట్టి కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నదా, నిన్ను నొప్పిస్తున్నదా, నిన్ను తొందర చేస్తున్నదా, నీకు నెమ్మది లేకుండా చేస్తున్నదా, నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నదా? ఈ లోకంలో ఎవరు నీకేమీ చేయరు, కానీ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నట్లయితే దాన్ని ఈ రాత్రి నీవు చక్క చేసుకుని వెళ్ళాలని దేవుని సేవకులుగా ఈ సంఘానికి సంబంధించి ఆ సహవాసాన్ని మేము ఏకీభవించి బలపరుస్తూ ఈ సువార్త సందేశాన్ని మీకు ఈ రాత్రి అందిస్తున్నాం. అతడు ఒక రాత్రి తన జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు. కుటుంబం లేనప్పుడు ఒంటరి, అది ఆదికాండం 28లో. అక్కడ పొందిన అనుభవం బేతేలు అనుభవం, దేవుని ఇల్లు లేక దేవుని మందిరం. ఇక్కడ తిరిగి వచ్చే సమయంలో అతడు ఒక రాత్రి దేవుని ప్రత్యక్షతను పొందాడు. అక్కడ ఏమని చెప్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదవండి ఆదికాండం
2వ అధ్యాయం యెహోవాను దాటిపోయిన ఉమ్, యాకోబు వారిని తీసుకొని ఉమ్, ఆ ఏరు దాటించి తనకు కలిగినటువంటి పంపివేసిన ఉమ్. చదవండి. యాకోబు ఆ, ఒక్కడు మిగిలిపోయాను. చాలా ఏ అమ్మా, అక్కడ ఒక్కడే ఉన్నాడు. ఆదికాండం 28లో అది బేతేలు అనుభవం. ఇక్కడ కూడా 11 మంది పిల్లలు లేరు. ఆయన కుటుంబంలో చేరిన లేయా కానీ, రాహేలు కానీ, జిల్పా కానీ, బిల్హా కానీ ఎవరు లేరు. అందరినీ రేవు దాటించాడు. ఆస్తితో వస్తున్నాడు, పశువులతో వస్తున్నాడు, మందలతో వస్తున్నాడు. దేవుడు అతనిని అత్యధికముగా అభివృద్ధి చేశాడని మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఏమి లేని ఒంటరిగా వెళ్ళిన వాడు దేవుని ఆశీర్వాదాన్ని పొంది, ఆ ఆశీర్వాదం ఎటువంటిది అంటే మటీరియల్ బ్లెస్సింగ్ అంటారు, పదార్థ సంబంధమైన ఆశీర్వాదమే. కానీ పలుకుబడి ఉంటే మంచిదే, నీ ఆత్మకు రక్షణ లేకపోతే ఎన్ని ఉన్నా మొత్తం సున్నా. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రార్థనా పూర్వకంగా మేము ప్రాధేయపడుతున్నాం. నీ జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసిన ఒక రాత్రి రావాలి. ఆ ఒక్క రాత్రి అతడు తన్ను తానే పరీక్షించుకొని, సమీక్ష చేసుకుని, నేను ఎలా పుట్టాను, ఎలా ఎదిగాను, ఎంతమందిని మోసగించాను, ఎంతమందికి అన్యాయం చేశాను, ఎందుకు నా జీవితం ఇలా నెమ్మది లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆనందం లేకుండా పోతున్నది అనే ఆలోచన యాకోబుకు కలిగింది. అతడు మారలేదు. అప్పటి వరకు ఏం చేసిపోయాడు? వారందరినీ రేవు దాటించాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. నీవు మిగిలిపోవాలి. అవసరమైతే రాత్రి మరొక వర్తమానం కూడా వినండి. ఎందరూ వెళ్ళిపోయినా మీరు మిగిలిపోతే, నీకు మేలు కలగాలంటే నువ్వు మిగిలిపోతే, అమ్మా నీవు మిగిలిపోతే నీకు మేలున్నది. నీవు ఒక్కడివే నీవు మిగిలిపోతే అయ్యా నీకు మేలున్నది. దేవునితో ముఖాముఖి అనుభవాన్ని పొంది వెళ్ళు. అంతే, మాకేమైనా చేయమని మేము కోరడం లేదు. ఫేస్ టు ఫేస్ విత్ గాడ్. దేవుడెవరో, ఆ ప్రేమగల దేవుడు నిన్ను సంధించాలని, నిన్ను మార్చాలని, నిన్ను దీవించాలని, నీ స్వభావాన్ని మార్చాలని, నీ నడక మార్చాలని, నీ హృదయాన్ని మార్చాలని, నీలో పూర్తి రూపాంతరాన్ని అనుభవంగా కలిగించాలని ఆయన ఇష్టపడుతుండగా తప్పించుకుపోతావా? వద్దు. ఈ రాత్రి ప్రభువు చెంతకు ఆల్ అలోన్ విత్ గాడ్. మోస మాటలు చెప్పాడు ఆదికాండం 28లో మందిరాన్ని గురించి. మార్పు రాలే. ఈ రాత్రి అతడు మారిపోతున్న రాత్రి. అతడు ఎందుకు మారిపోతున్నాడు? నేను ముందే చెప్పుకున్నా. తన నేరపూరితమైన మనస్సాక్షి యాకోబును తొందర చేస్తున్నాడు, నెమ్మది లేకుండా చేస్తున్నాడు. అక్కడ నిద్రపోయాడు అన్నాడు, కానీ ఇక్కడ నిద్రపోయినట్లేదు. నిద్రపోయిన సంగతి అక్కడ రాయడమే లేదు. ఎందుకో అతనికి నిద్ర పట్టదు. ఏశావును ఎదుర్కోవాలి తర్వాత అధ్యాయం. కానీ ఈ అధ్యాయంలో ఆ రాత్రి వేళ తెల్లవారు వరకు అతని జీవితంలో ఒక ప్రార్థన చేయాలి, కన్నీళ్లు విడవాలి, దేవునితో నరుడుగా దిగివచ్చిన దేవునితో పెరుగులాడాలి, పోరాడాలి, దేవుని ప్రత్యక్షతను పొందాలి. అక్కడ నుండి అతడు సాగిపోయినప్పుడు అక్కడికి మాట రాశాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో చూడండి, 31 చదువుదాం. 32, 31 ఏమన్నాడు? చదవండి బ్రదర్. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అన్నాడు. ఇప్పుడు శనివారం రాత్రి కదా, మరి కొన్ని గంటలు సాగిన తర్వాత ఏమవుతుంది? ఆదివారం సూర్యోదయం అవుతుంది కదా, తెల్లవారు వేళ సంధ్యా సమయం, వేకువజాము.
తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు అనా సూర్యోదయమాయ. ఎప్పుడు పొద్దు ఉంకింది? ఆదికాండం 28లో చెప్పాడు 11వ వచనంలో. అతడు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అన్నాడు. బైబిల్ చాలా లోతైన గ్రంథం. ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నా అది పూర్తిగా తెలియక సరిగా తెలియక మేము ఇబ్బంది పడుతున్నాం. అర్థమైందా? అక్కడ పొద్దు గుంకింది, మరి మళ్ళీ ఎప్పుడు సూర్యోదయం అయింది? 32లో. అంటే అప్పటి నుండి యాకోబు జీవితం అంతా దేనిలో గడుపుతున్నాడు? చీకట్లోనే గడుపుతున్నాడు. తమసోమా జ్యోతిర్గమయ, చీకట్లోను నన్ను వెలుగులోకి నడిపించు అనే ఆశ, అనే ప్రార్థన, ఆ తపన ఎంతో మంచిది. చీకటి జీవితాలను వెలిగించే రక్షకుడు పరలోకం నుండి మన కొరకు మధ్యవర్తిగా దిగి వచ్చాడు. నిజమైన వెలుగు ఉండెను, జీవం ఉండెను, ఆయనలో ఉన్న జీవం వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అది ప్రతి మనిషిని వెలిగిస్తూ ఈ లోకములో ప్రకాశిస్తున్నది అని సువార్తల్లో మనం చదువుతున్నాం. స్నేహితులారా, మానవులందరూ పాప అంధకారంలో ఉండడం ఆయనకి ఇష్టం లేక మన హృదయాలలో వెలుగును కలిగించాలని ఆ నీతి సూర్యుడుగా ఆయన మన కొరకు దిగి వచ్చారు. కల్వరి శిలువలో ఇద్దరు అక్రమకారుల మధ్య, నేరస్తుల మధ్య వేలాడి, ఏ నేరము ఎరుగనివాడు, ఏ నేరము చేయనివాడు, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాప సంబంధము లేని పుణ్య పురుషుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక పాపంలో ఏకీవించక ప్రత్యేకముగా జీవించిన ఆ ప్రత్యేకమైన నరుడు సరిపోయిన మధ్యవర్తి జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. స్నేహితుల, కావాలా ఈ వెలుగు మీకు? ఆ చీకటిలో ఉన్న యాకోబును దేవుడు దర్శిస్తున్నాడు. అతడు అక్కడి నుండి సాగిపోయినప్పుడు దేవుని ముఖాన్ని చూస్తున్నాడు. 28 ఆదికాండం హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇల్లు అంటారు. 32 ఆదికాండం ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖం అంటే. వీ నీడ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో హ్యావ్ ఏ హ్యాండ్ టు హ్యాండ్ ఎక్స్పీరియన్స్, ఫేస్ టు ఫేస్ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్ ఆఫ్ హెవెన్. పరలోకము దేవునితో ముఖాముఖి అనుభవం మనం పొందాలి. అదే ఆత్మలో దైవ ప్రత్యక్షత. ఎచ్చలవిడి జీవితం లోకంలో మనం అందరం జీవిస్తున్నాం. కానీ పాపం వలన వచ్చు జీతము మరణం. మరణం అంటే చావు కాని చావు. అది మరణం కాదు. అగ్ని గంధకాలతో మండు గుండం అన్నాడు. అగ్ని ఆరదు అన్నాడు. పురుగు చావదు అన్నాడు. ఏ పురుగు? ఈ పురుగులు కాదు. ఈ పురుగులు వస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. కానీ ఈ పురుగు ఆత్మ చావు, ఆత్మకు చావు లేదు. పాపములో చనిపోతే దేవునితో మనం ఉండలేం. నిత్యత్వంలో సదా మహిమలో మనం ఉండలేం. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డాడు. యాకోబు తన ఇష్టానుసారంగా నడిచాడు. కొన్ని సంవత్సరాలు మోసగించాడు చాలామందిని. అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు, మామను మోసగించాడు, వీలైనంత మందిని మోసగించాడు, బాధించాడు, నష్టం కలిగించాడు. కానీ ఒకరోజు తెల్లవారక ముందే ఇతడు మారిపోయాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను అని మనం చదువుతాం. రేవు అవతల కుటుంబీకులు ఉన్నారు. ఇతని దుఃఖము, ఇతని పశ్చాత్తాపం ఇంటి వారికి ఎవరికీ తెలియదు. ఒక్కడే ఉండి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. నీ పాప జీవితాన్ని గురించి ఎప్పుడైనా నెమ్మది లేని పరిస్థితి నీకు కలిగిందా స్నేహితుడా? ఈ రాత్రి ఆలోచన చెయ్యి. ఆదికాండం 32వ అధ్యాయంలో ఉన్నటువంటి అనుభవాన్ని ప్రవక్త హోషేయ ఆ గ్రంథంలో మన కొరకు రాయించాడు. అక్కడ 4 వచనాలు మనం చదువుకున్నాం. బేతేలు అనుభవమే, బేతేలు పెనుయేలు 2 కలిపి చెప్పాడు. కనుక అతడు సహోదరుని మడిమె పట్టుకున్నాడు అన్నాడు. అది ఆదికాండంలో ఆయన జీవితం ప్రారంభం. కానీ మనుషుల మడిమె పట్టుకుంటే మనుషులకు మేలు లేదు. చివరికి మానవుడు ఎవరి మడిమె పట్టుకోవాలి? దేవాది దేవుని మడిమె పట్టుకోవాలి, రక్షకుని మడిమె పట్టుకోవాలి. కబడ్డీ అంటారు, షడుగుడు అంటారు, చూసారా? ఆ పోటీలు ఉంటాయి. ఆ పోటీల్లో క్యాచ్ చేయాలంటే ఎక్కడ పట్టుకోవాలా?
బన్యను పట్టుకుంటే, చొక్కా పట్టుకుంటే, చేయి పట్టుకుంటే చేతగాని ఆట అది. సరిగ్గా మడిమే పట్టుకుంటే ఇక వాడు లాగినా మనం వెనక్కి లాగడానికి అవకాశం ఉంది. పట్టుకుంటే మడిమే పట్టుకోవాలి. యాకోబు మడిమే పట్టుకున్నాడు, ఏశావు మడిమ, మేలు పొందలేకపోయాడు. కానీ ఈ రోజున అతడు అసలుగా దేవుని మడిమే పట్టుకొని తనతో పోరాడుతున్న నరునితో తెల్లవారు వరకు పెరుగులాడాడు అని మనం చదువుతున్నాం. చూడండి 32వ అధ్యాయం 24వ వచనం మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను అని. ఇతడెవరు? అతనితో పెనుగులాడుతున్నవాడు ఒక నరుడు అన్నాడు. ఆయన దైవ నరుడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5లో చెప్పాడు ఆయన గురించి. దేవుడు ఒక్కడే, దేవుళ్ళు ఉండరు కదా. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే అన్నాడు. ఆ సరిపోయిన మధ్యవర్తి ఎవరు అంటే ఆయన క్రీస్తు యేసు అను నరుడు, దైవ నరుడు అన్నాడు. దైవత్వం మానవత్వం తనలో మూర్తివింపజేసుకొని దేవుని యుద్ధ నుండి రావడానికి సరిపోయిన వాడుగా, మనుషుల యుద్ధకు రావడానికి సరిపోయిన వాడుగా, దైవత్వం మానవత్వం రెండూ తనలోనే మూర్తివింపజేసిన ఆ దైవ నరుడు మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పైనుండి వచ్చిన నరుడు పరలోకపు నరుడు, కింద ఉన్నవాడెవరు? యాకోబు. ఏశావు మడిమ పట్టుకున్నాడు, మేలు లేదు. తెల్లవారు వరకు ఆ నరునితో అతడు పెరుగులాడుతున్నాడు అని వ్రాయబడి. పెరుగులాడుతుండగా ఏం జరిగింది? తర్వాత చూడండి 25వ వచనం చదువుదాం. తాను అతన్ని గెలవకుండా చూచి తోడ గూటి మీద అతన్ని కొట్టెను అన్నాడు. బైబిల్లో చాలా భాగాలు నాకు చాలా ఇష్టమైనవి ఆయన కృపను బట్టి. అందులో ఇది ఒక భాగం. ఈ యాకోబు అనే మనగాడు, మోసగాడు, మనగాడు, మగసిరి గలవాడు, వీడు ఆ నరునితో పోరాడుతూ ఉంటే గెలవలేకపోయినట్టుగా అక్కడ చెప్పాడు. అంటే ఏం జరగాలి ఇప్పుడు? ఇతని జీవితం మారాలంటే, అమ్మాయి అవేనండి, నేను త్వరగానే ముగిస్తాను. మడిమే కాదు, అతని తొడ గూడు వసిలేటట్టుగా ఒక దెబ్బ కొట్టాలి. దెబ్బ తిన్నవాడు యాకోబు, దెబ్బ కొట్టినవాడు పైనుండి వచ్చిన నరుడు. విన్నారా? సామాన్యమైన నరుడు యాకోబు, దైవ నరుడు ఆయన. అతని మన ప్రత్యక్షతలు వాటి జోలికి మనం వెళ్ళడం లేదు. మర్యాదగా మాట్లాడితే మారలేదు. దేవాది దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అసలు ఆదికాండం 28లోనే ఇచ్చారు. ఎక్కిరాని నిచ్చెన పెడితే ఒక్క మెట్టు ఎక్కలా. ఇక్కడ లేదు, ఇది దేవుని మందిరమే అన్నాడు, వేరొకటి కాదన్నాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అన్నాడు. ఇంకెన్నో మాటలు చెప్పి మారలేదు. వెళ్ళాడు, మోసగించాడు, మామను మోసగించాడు, సంవత్సరాలు మోసగించాడు. ఇద్దరికి మేలు కలిగింది, అది వేరే విషయం. ఇప్పుడు వస్తూ ఉండగా ఈ రాత్రి అతడు మారిపోయిన రాత్రి. విన్నారా? అతడు మారిపోయిన రాత్రి. మారాలంటే ప్రభు ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. అంటే దేర్ ఇస్ నో బ్రేకింగ్, దేర్ ఇస్ నో బ్లెస్సింగ్. దెబ్బ పడకపోతే మార్పు లేదు. దేవుని దెబ్బ మన మీద పడాలి. నువ్వు నన్ను కొట్టడం కాదు, నేను నిన్ను కొట్టడం కాదు. ఇది లోకంలో పోరాటాల సంగతి కాదు. తెల్లవారు వరకు అతడు పోరాడెను అని రాశాడు. మగసిరి గలవాడై పోరాడెను అని రాశాడు. దేవునితో బతిమాలాడు, కన్నీరు విడిచి అనే మాట ఆదికాండంలో మనకు కనబడడం లేదు. కానీ హోషే 12 ఏం చెప్పాడు? అతడు కన్నీరు విడిచి దేవుని బతిమాలాడు. దేవుడు అతన్ని మార్చివేశాడు.
ఈ దెబ్బ పడగానే ఏమైంది? అక్కడ ఉన్న మాట చూడండి, తొడగుడు వసిలెను. గుర్తుపెట్టుకున్నాను, తొడగుడు వసిలెను. తొడ బాగున్నంతసేపు ఎంతో కలువ చేశాడు, ఎన్నో పోరాటాలు సాగించాడు, ఎంతగా పరుగెత్తాడు, ఎంతగా ప్రయాసపడ్డాడు, ఎంతగా సేవ చేశాడు. ఇప్పుడు తొడగుడు వసిలింది. ఏమైంది? అతడు అక్కడి నుండి బయలుదేరినప్పుడు అతడు కుంటుచు నడిచెను అని రాస్తున్నాడు. అవునా? 31 చదవండి మళ్ళా, వెర్స్ 31. అతడు పెనియలు నుండి సాగిపోయినప్పుడు పెనుయేలు నుండి అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. నడకలో మార్పు వచ్చింది. ఇప్పుడు తన జీవితం అంతా కప్పుకొని 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 దాచుకొని దాచుకొని అట్లనే దొరలాగా సాగాలని ప్రయత్నం చేసి సాగిపోతున్నాడు ఈ మోసగాడు. దేవాది దేవుడు ఏం చేశాడు? అతనిలో కలిగిన మార్పు అతన్ని చూచిన అందరికీ కనపడాలి కనుక అక్కడికి వచ్చే వరకు, పెనుయేలు అనుభవానికి వచ్చే వరకు అతడు మామూలుగా నడుస్తూ వచ్చాడు. గూడు వసిలినట్లుగా ఒక దెబ్బ కొట్టాడు ఆయన. ఆ దెబ్బతో ఏమైంది? గూడు వసిలిపోయింది. ఇప్పుడు నడక స్ట్రైట్గా, హీ కెనాట్ వాక్ స్ట్రైట్. అసలు ఆయన జీవితంలో స్ట్రైట్గా ఉండడము, యథార్థంగా సరళంగా ఉండడం అసలు లేనే లేదు. అటువంటి నడక మారడానికి దేవుడు ఏం చేశాడంటే గూడు వసిలిపోనట్లుగా కొట్టాడు. విన్నారా? తర్వాత ఆయన ఒక మాట అడుగుతున్నాడు. అప్పటి నుండి అతడు పితరులతో చేర్చబడే వరకు ఆ కుంటితనం దేవుడు బాగు చేయలే, అట్లనే ఉండిపోయాడు. ఈ రాత్రి నీవు మారితే, ఒకరోజు ప్రభు నన్ను మార్చాడు, అప్పటి నుండి ఇన్ని సంవత్సరాలు ఆయనే కాపాడుతున్నాడు. వీళ్ళు మారిన వారు ఉన్నారు, అందరూ చెడ్డవారమే, కానీ ప్రభు మార్చాడు. ఆయన కృప చేత మంచివాడిగా చేశాడు. దేవుని కృప. ఆయన కుంటుచూ నడిచెను అని అక్కడ రాస్తున్నాడు. ఇంకొక మాట కూడా అడిగాడు ఆయన్ని, నేను వెళ్ళిపోవాలా అంటున్నాడు ఆయన. 26 చదవండి, 26 వచనం, 30 32లోనే. ఆయన తెల్లవారుచున్నది అంటే ఎంతసేపు? గంటలు జరిగింది ఆ పెనుగులాట. సరే, గంటలుగా సాగినటువంటి పోరాటం, ముఖాముఖి సంబంధం. పైనుండి వచ్చిన నరుడు సత్యవంతుడు, పరిశుద్ధుడు, కిందన వాడెవరు? మోసగాడు, అబద్ధికుడు. ఇద్దరూ పోరాడుతూ వచ్చారు. పెనుగులాట సాగుతున్నది. నేను వెళ్ళిపోవాలా, నన్ను పోనిము అని మర్యాదగా చెప్తున్నాడు ఆయన. అంతే, అది జెంటిల్మెన్స్ డీలింగ్ అంటారు. ఆయన తలుపు నెట్టుకుని రాడు. మనకి ఇష్టమైతే మనం తలుపు తీస్తే లోపలికి వస్తాం. అర్థమైందా? రాత్రి ఎంతమంది మీ తలుపులు తెరుస్తారు? ప్రభువా, నేను పాపినయ్యా, పుట్టింది పాపంలో, పెరిగింది పాపంలో, ఈ పాపంలో చనిపోతే భయంకరమైన అగ్నికే వెళ్ళాలి. నేను ఓర్వలేను, నా చేత కాదు. నువ్వు ప్రేమగలవాడు, నన్ను ప్రేమిస్తున్నావు, దిగి వచ్చావు, నా కొరకు గాయపరచబడ్డావు, ప్రేమించావు, సిలువేయబడ్డావు, సమాచేయబడ్డావు, తిరిగి లేచావు, నేను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించు అని ఈ రాత్రి ప్రభు చేతికి నేను అప్పగించుకుంటే, ఈ సింపుల్ సరెండర్, నీవు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడు? మార్చివేస్తాడు. ఆయన ఏమడిగాడో చూడండి, నన్ను పోనిమ్ము అనగానే అతడేమంటాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయను అంటున్నాడు. విన్నారా? మన మీటింగ్ రావడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం కాదు, అది మంచిది, అవసరమే. కానీ ప్రభు నన్ను తాకాలి, ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నాతో మాట్లాడాలి, ఆయనతో ముఖాముఖి అనువు నాకు కావాలి, ఆయనను మార్చాలి, నా హృదయం మార్చాలి, నా స్వభావం మార్చాలి, నా చెడు జీవితం మార్చాలి, ఇక్కడ నుండి మార్పు కలిగి నేను వెళ్ళాలి. ఒక్క కోరిక మీలో ఎంతమందికి ఉంటే అంతమందిని ఈ రాత్రి ప్రభు రక్షిస్తాడు, క్షమిస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఇంతవరకు దీర్ఘశాంతంతో సహించాడు. నువ్వు అలాగే సాగిపోతుంటే అలాగే ఉంటాడు అనుకోవద్దు. ఆయన దెబ్బ మన మీద పడక ఉంది. ఆ దెబ్బలన్నీ ప్రియ రక్షకుడు కల్వరిలో మన కొరకు అనుభవించాడు. అతను నిలగొట్టుటకు పరలోకపు తండ్రికి ఇష్టమైంది అని లేఖనాల్లో రాయను. నిన్ను దీవిస్తాను, నీకు కావాల్సింది ఆశీర్వాదమా? మంచిది. అంటే అర్థమేంటి? ఒంటెలున్నా, గాడిదలున్నా, ఆవులున్నా, వెండి బంగారాలున్నా, పిల్లలున్నా, భార్య ఉన్నా, ఏమున్నా అది ఆశీర్వాదం కాదు. ఆత్మ రక్షణలోనే అసలైన ఆశీర్వాదం.
హృదయంలో మార్పు కలిగితే అసలైన ఆశీర్వాదం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. బీ ట్రాన్స్ఫార్మ్ టునైట్. ఈ రాత్రి రూపాంతరం పొంది వెళ్ళా, హృదయంలో మార్చబడి వెళ్ళా. నీ స్వభావాన్ని మార్చేది నేను కాదు, నా చేత కాదు. డాక్టర్లు మార్చలేరు, కోర్టులు మార్చలేవు, న్యాయస్థానాలు మార్చలేవు, డిపార్ట్మెంట్లు మార్చలేవు. మనకు తెలుసు దేవాది దేవుడు ప్రేమగల రక్షకుడు ఒక్కడే పాపిని మార్చేవాడు. గనుక నిన్ను దీవిస్తాను. పేరు చెప్పమన్నాడు ఆయన. అవునా? ఏమడిగాడు చెప్పండి? 27. నీ పేరేమి అంటే ఆదికాండం 32:27 చదువుదాం. నీ పేరేమి అని అడిగాడు. అడిగిన వాడు తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? ఇతని పేరు తెలియక అడిగాడా? లేదు. ఎందుకు అడిగాడు? యాకోబు 27లో తండ్రి దగ్గర ఆశీర్వాదం కొరకు వచ్చినప్పుడు వేషధారిగా వచ్చాడు. నీ పేరేమి అంటే నేను ఏశావు అనుని జ్యేష్ఠ కుమారుడు అని కవిత్వం చెప్పాడు అక్కడ. ఎందుకు? అతడు ఏశావు కాదు, యాకోబు. చేతులు ఇట్లున్నాయి, స్వరం అట్లుంది, నమ్మలేకపోయాడు. వృద్ధుడు అయినా ఆయన కన్నులు మందంగా ఉన్నాయి. దీవించి ప్రార్థన చేసి దీవించి ఆయన వెళ్ళిపోయాడు. అలా కాలానికే యాకోబు ఏశావు ఇద్దరు ఉండగానే ఆయన పితరుల చెంతకు చేరిపోయాడు. కనుక నీ పేరేమి అడుగుతున్నాను. నేను ముగిస్తున్నాను. నీ హృదయం మారాలంటే, నీ జీవితం మారాలంటే ప్రభువు అడిగేది ఒక్కటే. ఏమడుగుతున్నాడు ఆయన? నీ పేరు అన్న. నీ పేరంటే ఏం చెప్పాలి? నువ్వు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న పేరు కాదు, లీవింగ్ సర్టిఫికెట్లో ఉన్న పేరు కాదు, ఆధార్ కార్డులో పేరు కాదు. నేను పాపిని, నాకు రక్షణ కావాలి, నాకు ఆత్మరక్షణ కావాలి, జీవితంలో మార్పు కావాలి. ఈ చెడ్డ స్వభావం నాలో మార్చివేయండి. రాత్రి ప్రభు చెంతకు వస్తే ఆయన ఏం చేస్తాను? నీవు ఒప్పుకున్నావు కాబట్టి ఆ రోజు ఏశావు అన్నావు, ఈరోజు యాకోబుగా పుట్టావు, యాకోబుగా పెరిగావు, యాకోబు అని ఒప్పుకున్నావు. కనుక ఇక మీదట నేను పాపిని అని ఒప్పుకుంటే ఇక మీదట నువ్వు పాపివి కావు. నా రక్తముతో నిన్ను కడుగుతున్నాను, నిన్ను క్షమిస్తున్నాను. నీ పేరు మార్చబడిన ఇశ్రాయేల్, దేవునితో పోరాడి గెలిచావు అని ఆయన పేరు ఆయన మార్చివేశాడు. ఒక వ్యక్తి జీవితంలో కలిగిన శ్రేష్టమైన మార్పు అనుభవం అక్కడ మనం చూస్తున్నాం. దీని గురించి హోషేయలో ముందే మనం చదువుకున్నాం. అతనిలో కలిగిన పశ్చాత్తాపం, అతడు ఆ నరునితో పోరాడి చివరికి దెబ్బతిన్న తర్వాత తన పాపాన్ని ఒప్పుకొని, తన పేరు ప్రభు దగ్గర ఒప్పుకొని, తన పాప జీవితాన్ని ఒప్పుకొని మార్చబడిన వాడుగా, అక్కడ నుండి వెలుగు పొందిన వాడుగా అతడు మారిపోయి ఇశ్రాయేలుగా జీవితం అంతా సాగిపోయాడు. ఆదికాండం చివరి అధ్యాయాలు చూస్తే ఇశ్రాయేలుగానే ఆయన ముగించాడు. ఈ రాత్రి దేవుని దాసులు వాక్య సందేశాన్ని అందించబోతున్నారు. తేటగా వినండి. మీ హృదయాలు ప్రభువుకి ఇవ్వండి. ఆయన ఎవరిని దాటిపోయేవాడు కాదు, ఎవరికి పక్షపాతి కాదు, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు. పాపులను ప్రేమిస్తున్నాడు. రక్షించిన మనల్ని వెతకి రక్షించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. చేతులు చాపి ఆయనను పిలుస్తుండగా, ప్రభువా ఇది నీ స్వరం, నీవు నాకు ఇచ్చిన అవకాశం, నేను నశించడం నీకు ఇష్టం లేక ప్రేమతో నాతో మాట్లాడుతున్నావు. నా పాపమంతటిని గురించి పశ్చాత్తాపడుతున్నాను. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో, నీ గొర్రెపిల్ల గ్రంథములో నా పేరు దాఖలు చేయి అని ప్రభు కృపాహస్తాలకు అప్పగించుకుంటే మార్చబడిన అనుభవం కలిగి ఈ స్థలం విడిచిపెట్టి వెళ్ళగలరు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి దేవుని సేవకులకు అప్పగిస్తాం. పోలీస్ గారు ప్రకటన చేస్తారు. పాటగానే మహాగణుడా, మహోన్నతుడా, జీవము గల ఈ సన్నిధిని బట్టి మీకు స్తోత్రములు, ప్రభావము గల మీ స్వరాన్ని బట్టి మీకు స్తోత్రములు. పాపాత్మలను మా జీవితాలు మార్చాలని మీ ఆత్మకున్న ఆ అభిలాషను బట్టి మీకు స్తోత్రం. కొన్ని ఆత్మలు ఈ రాత్రి మార్చబడినట్టు, ఆత్మరక్షణ పొంది, క్షమాపణ పొంది, నిత్య జీవానికి వారసులై సూర్యోదయపు అనుభవంతో ఇక్కడి నుండి వెళ్ళగలిగే భాగ్యం ఇమ్మని
ఈ దాసులు నలుగురిని బలపరిచి ఆత్మ స్వాతంత్ర్యం అనుగ్రహించి చక్కని ముగింపు మీరు దయచేయండి. మీ కృపా హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు మీరు పలికిన ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రములు చెల్లించి మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి.